ప్రియమైన సహోదరి సహోదరులారా, మిత్రులారా, మీ అందరికీ పరిశుద్ధుడైన దేవుని నామమున శుభాశిస్సులు. నా పేరు ఫాదర్ పూదోట దాసయ్య. వరంగల్ మేత్రాసనంలోని నర్మెట్ట విచారణలో సేవలందిస్తూ ఉన్నాను. సుమారు 150 సంవత్సరాల క్రితం నర్మెట్ట ప్రాంతంలో ప్రజలు వలస వచ్చి విశ్వాసులుగా తమ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని భూములను కొనుగోలు చేసుకొని పంటలు పండించి దినదినము పెంపొందింపబడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఆధ్యాత్మికంగా బలపడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సామాజిక సేవలో కూడా ముందంజలో ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆ సమయంలో ఈ గ్రామము నుండి దేవుడు ఒకరిని ప్రేరేపించాడు. దానికి అతని జీవితంలో అనుభవించినటువంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. చిన్ననాడే తండ్రి కోల్పోయాడు. ఆకలికి కష్టం. చదువులకు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వెళ్ళలేరు. కానీ దేవుడిచ్చినటువంటి విశ్వాసం, అతడు పొందినటువంటి ఆత్మవిశ్వాసం తోడై MBA వరకు చదువుకొని ప్రజల సేవ కోసం ఒక గొప్ప ఆలోచనకర్తగా మారాడు. అతనే శ్రీ ఏరువ విన్సెంట్ గారు. 2005వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని చూసి తాళలేకపోయాడు. నేను నా ప్రజలకు ఏం చేయగలను అని ఆలోచించాడు. ఆ సమాజ స్పృహ ఆ రోజుల్లోనే అతనికి రావడం అభినందనీయం. అప్పటికే అతడు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్షల్లో సంపాదిస్తున్నాడు. తన భార్య శ్రీమతి అరుణ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నది. అయినప్పటికీ సంపాదించాలన్న ఆశ పక్కన పెట్టి ప్రజలలో ఆశను నింపాలన్న సదుద్దేశంతో తాను చేయుచున్నటువంటి ఉద్యోగానికి కూడా విరమణ ఇచ్చి ఈ ప్రాంతంలో ప్రజాసేవ కోసం తన కుటుంబ ఆస్తిగా ఉన్న భూమిలో సేవా సదన్ అనే ఆశ్రమాన్ని నెలకొల్పాడు. 2005లోనే డివైన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రజలలోకి వెళ్ళడం ఆరంభించాడు. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం, దాహంతో ఉన్న వారికి మంచినీరు సరఫరా చేయడం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి చేయూతగా ఉండడం, వికలాంగులుగా ఉన్న వారికి కంటి చూపు కోల్పోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా వారికి నేనున్నా అన్న ధైర్యాన్ని ఇవ్వడం, చిన్న పిల్లలను తల్లిదండ్రులు వదిలేసినా, తల్లిదండ్రులు చనిపోయినా వారికి తల్లి తండ్రి ఈ కుటుంబమే దత్తత తీసుకున్నట్టుగా వారిని ఆదరిస్తూ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా ఆ ఆశ్రమంలో పిల్లలు తల్లి తండ్రి లేని లోటు, వీరు రాగానే తండ్రి వచ్చినట్టుగా డాడీ మమ్మీ అని కౌగిలించుకోవడం నా కళ్ళతో నేనే చూశాను. నా పేరు కుమారు. నేను సేవా సదన్ ఆశ్రమంలో 2006లో వచ్చినాను. 6వ తరగతిలో జాయిన్ అయిన ఆశ్రమంలో. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఆశ్రమంలో. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందులోనే వార్డెన్గా కేర్ టేకర్గా వర్క్ చేసిన 3 ఇయర్స్, 3 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ నాకంటూ ఒక ఇల్లు కావాలని చెప్పి నేను మా డాడీని అడిగితే ఏమన్నాడు, నేను ఆల్రెడీ మీ సొంత ఊళ్ళో తీసుకొని ఇదే నా ఇల్లు, డాడీ విన్సెంట్ రెడ్డి, ఇదే మాది విలేజ్ వచ్చేసి హనుమంతపురంలోనే నా ఓన్ ప్లేస్ ఉండే ప్లేస్లోనే కట్టిస్తా అని చెప్పిండు. కట్టించేశారు ఇల్లు కట్టిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ ప్రపోజల్ ఒకటి ఉండే. మ్యారేజ్ ఈమె పేరు సోని. డైరెక్ట్గా విన్సెంట్ రెడ్డి డాడీ అక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసేసి మాట్లాడి అమ్మాయి వాళ్ళ బాగా అన్ని చూసుకున్న తర్వాతనే ఇద్దరం ఓకే అనుకున్న తర్వాత మా ఇద్దరికి మ్యారేజ్ చేసేసారు ఆశ్రమం వల్లే. వారు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు క్యాంప్స్ ఏర్పాటు చేశారు. కంటి చూపు మందగించిన వాళ్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. కళ్ళద్దాలు కూడా ఉచితంగానే ఇచ్చారు. వారానికి 1 రోజు ఆటో ఏర్పాటు చేసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆ ఆటోలో దగ్గరలో ఉన్న జనగాం పట్టణంలోని హాస్పిటల్లో చూపించి ఉచితంగా మందులు కూడా అందించారు. జోగిపేటలో లెప్రసీ పేషెంట్స్ కొరకు నేను నా జీవితం మొత్తం అర్పించినాను. అక్కడ 5 ఎకరాల భూమిలో లెప్రసీ వాళ్ళకి నేను సేవ చేస్తున్నప్పుడు విన్సెంట్తో సహా 10 మంది
క్యాథలిక్స్ నన్ను కలవటానికి వచ్చినారు. వాళ్ళు తలా 500 చొప్పున నెలకు 5,000 రూపాయలు నాకు డొనేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ వచ్చారు. వాళ్ళ దగ్గర నేను రాబోయే కాలంలో సేవ అనేది గురువులు అమ్మగారుల చేతిలో మాత్రం ఉండకూడదు, ప్రజల దగ్గర ఉండాలి. కాబట్టి మీరు ఒక ఆశ్రమం ప్రారంభం చేసి సేవ చేయాలి అని నా సలహాను వాళ్ళకి చెప్పగానే వాళ్ళు నాతో డిస్కస్ చేసి దాని పరిణామం ఇప్పుడు నరిమెట గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం డివైన్ చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు. నేను నెలకు ఒకసారి అక్కడ వెళ్ళి ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తాను, వాళ్ళకి అద్దాలు అందిస్తాను. చాలా సేవలు వాళ్ళు చేస్తున్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ ఇన్నారెడ్డి, జనగాం అండి. జనగాంలో 38 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా స్వగ్రామం నరిమెట, గుంటూరుపల్లి అండి. ఇదే గ్రామం నుండి విన్సెంట్ రెడ్డి అని మా రిలేటివ్ అతను ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా సదన్ అనే ఆశ్రమాన్ని నెలకొల్పారు. దాంట్లో చాలా సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వృద్ధులకు కానీ, అనాథలకు కానీ, దిక్కులేని వారికి, ఇంకా మెడికల్ క్యాంప్ నిర్వహించడం కానీ, వృద్ధులకు సహాయ కార్యక్రమాలు, వీటన్నిటితో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అతనికి సహాయ సహకారాలు అందిస్తున్నాను. మొదటి నుంచి 20 సంవత్సరాల నుంచి నేను ఆ సేవా సదన్ కార్యక్రమాలతో అసోసియేట్ అయ్యాను. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు వర్షాకాలంలో ఇంటి వద్ద ఎన్నో కష్టాలు పడడం అతడు నన్ను కూడా ఆ కుటుంబాలకు తీసుకుని వెళుచుండగా నేను కూడా చాలా చలించిపోయాను. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలా టాయిలెట్కి వెళ్ళగలరు అని ఆలోచించి వారికున్న కొద్ది స్థలంలో లేదా పక్కన ఉన్న వాళ్ళని అడిగి చిన్న టాయిలెట్ నిర్మాణం చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ కిరాణా కొట్టు పెట్టే డబ్బాలో నివసించడం చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఇలాంటి వారిని విన్సెంట్ గారు ఆదరించడం ఆయన మానవత్వానికి, దేవుడు అతనికిచ్చినటువంటి దైవ మానవ ప్రేమ ఔన్నత్యానికి చిహ్నంగా నేను చెప్పగలను. నా పేరు దేవుడి పేరు లక్ష్మి. నాకు ఈ సారు అన్ని సహాయం చేసిండు, బాత్రూమ్ కట్టించిండు, అన్ని బియ్యం ఇచ్చిండు, పప్పులు సబ్బులు ఇట్లా మా సారు మంచిగా సహాయం చేసిండు సారు. నా పేరు ఎర్ర శాంసను. మా ఊరు నరిమెట మండలం, జనగాం జిల్లా. గ్రామం వచ్చి గుంటూరుపల్లె. నాకు 4 ఏళ్ళ ఈ పక్షవాతం వచ్చి 4 ఏళ్ళ సంధి అనాశ్చర్యంలో పోతే నన్ను అక్కడ ఈ బండి ఇప్పించి నన్ను అక్కడ కొన్ని రోజులు ఉంచుకొని నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఊళ్ళో అందరు గుళ్ళే పోవాలని గుళ్ళేగాడికి కూడా నన్ను ఈ బండి ఇచ్చి గుళ్ళకి పంపిస్తున్నాడు. అయ్యా ఇన్సిడెంట్ సారు, ఆయన కొందనాలు చేయాలి, దేవుని కొందనాలు, స్తోత్రములు అయ్యా. అందరికీ అన్నము ఫుడ్డు నెలకు 4 మాటల మందులకు హాస్పిటల్ పంపి చెకప్ చేయించి మూత్ర పరీక్ష అన్నీ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడుతుండయ్యా. అంతేకాకుండా అతను పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతి ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ఉపయోగిస్తున్నాడు. అతనికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ సేవక అవార్డు కూడా అందించడం చాలా సంతోషించదగింది. అందరూ ఈ విధంగా సమాజ స్పృహతో జీవించడం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. అందరూ అన్ని పనులు చేయలేరు, కానీ ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళని మనం ప్రోత్సహించవచ్చు. నర్మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది సహృదయులు కూడా ఈ సేవా సదన్ ఆశ్రమాన్ని సందర్శించి తోచిన విధముగా వారు కూడా సహకారాన్ని అందిస్తున్నారని తెలుసుకున్నాను. అంతేకాకుండా చనిపోయినప్పుడు చాలామంది గ్రామాల్లో ఎన్నో సమస్యలతో ఉంటారు. వారిని ఆదరించడం, వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చడమే కాకుండా అంతిమ సంస్కారాల్లో పాలు పంచుకుంటూ వారికి ప్రత్యేక విధముగా అంతిమ సంస్కారంలో వాడబడుతున్నటువంటి సమాధి పెట్టెలను, అలాగే చనిపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు ఉండాలంటే అవసరమైన ఫ్రీజర్స్ని, అలాగే సమాధికి ఉపయోగపడేటువంటి ఇతర పరికరాలను అతడు ఈ ఆశ్రమం ద్వారా చాలామందికి ఉచితంగాను, కొంతమంది తమకు తోచినది ఇస్తూ తీసుకుని వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా అనాథలు ఎవరైనా వృద్ధాప్యంలో చనిపోతే అతడే దగ్గరుండి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించడం చాలా సంతోషించదగ్గది.
ఈరోజు 20 సంవత్సరాల 2 దశాబ్దాల పండుగ తన శ్రీమతి అరుణా గారు కూడా ఎలాంటి ఆటంకం చెప్పలేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆదరించారు. విన్సెంట్ గారు చేసినటువంటి ఈ గొప్ప కార్యంలో చెప్పుకోదగ్గ మరొక ఉన్నతమైన సేవ, కంటి చూపు లేని వారికి నైపుణ్యాలను పెంపొందించి దేశంలోని పలు ప్రాంతాలకు ఒక టీముగా తీసుకుని వెళ్ళి చైతన్య కార్యక్రమాలను ప్రజలకు, స్కూల్స్లలో పిల్లలకు అందించడం. నా పేరు చింటూ నాయక్. నేను లాస్ట్ 13 ఇయర్స్ నుంచి సేవాగ్రామ్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి మా విన్సెంట్ రెడ్డి సార్తో కలిసి వర్క్ చేస్తున్నాము. అయితే మేము అక్రాస్ ద కంట్రీ ఈ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అనేవి మా టీం ద్వారా ఇచ్చి తద్వారా మేము సేవా కార్యక్రమాలు అంటే మా ఈ ట్రస్ట్లో మా విన్సెంట్ రెడ్డి సార్ కొంతమంది మాలాంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ని అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నారు. అండ్ మరికొంతమంది ఆర్ఫన్స్ని కూడా చేరదీసి చదివిస్తున్నారు. అయితే ఇదంతా చేస్తున్నారు అంటే మాకు అక్రాస్ ద కంట్రీ మేము చేసే ప్రోగ్రామ్స్ ద్వారా మాకు వచ్చేటువంటి సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ మాకు ఎల్లప్పుడూ మంత్లీ ఇన్కమ్, మేము ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నేనున్నానని చెప్పి మా విన్సెంట్ రెడ్డి సార్ మాకెప్పుడు తోడు నీడగా ఉంటారు సార్. నా పేరు జయలక్ష్మి. నేను సేవాగ్రామ్ చారిటబుల్ ట్రస్ట్లో గత 12 ఇయర్స్గా సింగర్గా పనిచేస్తున్నాను. సో అక్కడ విషయం ఏంటంటే మేము ఇలా ప్రోగ్రామ్స్ చేసి సారు ఆ అమౌంట్ని చాలామందికి ఉపయోగపడేలాగా చేస్తున్నారు. వితంతులను పోషించటం, ఎవరైనా పేదవారు చనిపోయి ఉంటే కొంతమంది అంత్యక్రియలు కూడా జరుపుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు కూడా సారు దగ్గరుండి వాళ్ళ అంత్యక్రియల్ని జరిపించటం. స్త్రీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా టైలరింగ్ నేర్పించి ఇంటి వద్ద తామే పని చేసుకొని తమ కుటుంబాన్ని పోషించుకునేలా చేస్తూ ఉన్నారు. చాలా అభినందనీయం కదా. ప్రియులారా, శ్రీ విన్సెంట్ గారిని ముందుకు నడిపిద్దాం. ప్రజల కష్టాలను చూసినటువంటి శ్రీ విన్సెంట్ గారు ఒక కలగన్నాడు. ఎప్పటికైనా నేను ఒక సేవా గ్రామాన్ని సృష్టించాలన్నాడు. అతడు చేయుచున్న ఈ సేవలన్నింటినీ కలిపి ఒక సేవా గ్రామంగా అతడు అభివర్ణిస్తూ ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తున్నాడు. నిజమే కదా. ఈ సేవా గ్రామం దేవుని గ్రామంగా మారాలని, ఉన్నతమైన దేవుని విలువలు, మానవత్వాన్ని అందుకోవాలని, అలాగే మీరంతా కూడా ఈ సేవా గ్రామాన్ని దర్శించి శ్రీ విన్సెంట్ గారికి తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే, ఇలాంటి ఉన్నతమైన భావాలతో, మానవత్వంతో దైవ ప్రేమను ప్రజలలో చూడగలిగే వ్యక్తి నేను పనిచేయుచున్న గ్రామంలో ఉండడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సహజంగా డబ్బు సంపాదించుకోవడానికి గ్రామాన్ని విడిచి పట్టణాలకు, దేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ దేశాలను వీడి, పట్టణాలను వీడి గ్రామానికి వచ్చి ప్రజలలో సేవాభావంతో బ్రతికే వాళ్ళు కొద్దిమందినే చూశాను. అందులో శ్రీ ఏరువ విన్సెంట్ గారు, వారి శ్రీమతి అరుణా గారిని నేను ప్రేమపూర్వకంగా అభినందిస్తూ, వారు చేయుచున్న ఈ మంచి పని ప్రజలందరికీ ఆధ్యాత్మిక, సామాజిక స్పృహ కలిగించాలని కోరుకుంటున్నాను. శ్రీ విన్సెంట్ గారు చేయించినటువంటి ఈ మహత్కార్యాన్ని అభినందిస్తున్నాం. అంతేకాకుండా మనమెందుకు ఇలాంటి మంచి పనులు చేయకూడదు ఆలోచించండి. అందరూ చేయలేకపోవచ్చు, కానీ ఇలాంటి వారికి చేయూతనివ్వడం ఎవరు ఆపుతారు? ఎందుకు ఆలోచించకూడదు? సమాజంలో అందరము సేవా దృక్పథంతో పనిచేయగలిగితే పేదరికం ఉండదు, ఆకలి చావులు ఉండవు, ఆర్తనాదాలు ఉండవు. సేవా సదన్ ఒక అడుగు వేసింది. మనం ఆ అడుగులో ఇంకొక అడుగు వేసి మనం చేయగలిగే మంచి పని ఈ ఆశ్రమం ద్వారా ప్రోత్సాహకరంగా చేయగలిగితే మనందరం కలిసి మంచి సమాజాన్ని, దేవుని ప్రేమ పెంపొందింపగలిగే సమాజాన్ని నిర్మిద్దాం. మీరంతా ఇందులో పాలు పంచుకుంటారు కదా. అందరికీ దేవుని ఆశీస్సులు.